హలో వన్ అండ్ ఆల్. ఈరోజు ఇంకొక హెల్దీ అండ్ ఇన్స్టెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అది పెసరపప్పు బియ్యంతో జస్ట్ 10 మినిట్స్లో అయితే అయిపోద్ది. చాలా చాలా హెల్దీ కూడా. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పొయ్యి మీద చిన్న కుక్కర్ పెట్టుకొని, అంటే మనం ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. అందులో మనకు బిర్యానీ సామాన్లు వేసుకోవాలన్నమాట. అంటే అవి మరీ ఎక్కువ ఉండొద్దు. ఒక 2 యాలకులు, ఒక 3-4 లవంగాలు, దాల్చిన చెక్క కొంచెము వేసుకుంటే సరిపోద్ది. ఒక మరాఠీ మొగ్గ సగం విరిచేసి వేసాను నేను, కంప్లీట్గా వేయలేదు. ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, అందు ఎక్కువ ఘాటుగా ఉంటే బాగోదు. లైట్గా కొంచెం ఒక ఫ్లేవర్ రావడానికి అయితే ఇవన్నీ యాడ్ చేశాను. ఇందులో అయితే ఎక్స్ట్రా మసాలా పొడి అలాంటివి మనం ఏమి వేయమన్నమాట. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, ఆనియన్స్ ఇవన్నీ. ఆ తర్వాత మనం టొమాటోస్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, కొంచెం మగ్గిపోవాలన్నమాట. ఇవి మగ్గేలోపు మనం పప్పు బియ్యం వేసుకొని అయితే కడుక్కుందాము. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ పెసరపప్పు వేసాను, ఒక పిడికెడంతా శనగపప్పు వేసాను. శనగపప్పు వేయడం వల్ల టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం వేసాను. కొలత గుర్తుంచుకోండి, 2 గ్లాసులు బియ్యము, 1 కప్పు పెసరపప్పు, పిడికెడు శనగపప్పు. ఇవి మూడింటిని మంచిగా 1-2 సార్లు వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మనము ఆ తాలింపు వేగిన తర్వాత ఇవి డైరెక్ట్గా అందులో వేసేసి ఒకసారి ఫ్రై చేసేయాలన్నమాట. అలా ఫ్రై చేయడం వల్ల కొంచెం నూనె వాటికి కోటింగ్ అయ్యి దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనము కుక్కర్ పెట్టిన తర్వాత కూడా కంప్లీట్గా ముద్దలాగా అయిపోకుండా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి చాలా నచ్చుతుంది. మీరైతే ట్రై చేయండి కంపల్సరీ ఇంట్లో. నేను ఆలు ఫస్ట్ వేయలేదు, ఇప్పుడు వేసాను. ఎందుకంటే మనం విజిల్స్ పెట్టినప్పటికీ ఇంకా మెత్తగా అవుతాయి. మనం ఫస్టే వేస్తే కుక్ అయిపోయి పేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇలా కుక్కర్ విజిల్ పెట్టే ముందు ఆలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం ఉంచి ఇవన్నీ కొలత కలిపి 3 గ్లాసులున్నర అవుతుంది కదా, దానికి 2 నుంచి 3 ఇంతలు వాటర్ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఘాటు కోసం మిరియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ మాత్రం ఎక్కువే పడుతుంది మనం అనుకున్న దానికన్నా. ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో. ఇంకా అంతే. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇంకేం ప్రాసెస్ లేదు దీనికి. కుక్కర్ పెట్టేసి 3-4 విజిల్లు పెడితే ఇంకా రెడీ అయిపోద్ది మనకు కావాల్సిన రెసిపీ అయితే. అది కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు నేను మంచిగా లెమన్ గ్రాస్తో టీ రెడీ చేసేసుకున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను కదా లెమన్ గ్రాస్ టీ ఎలా చేయాలో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా విజిల్స్ వచ్చేసాయి, కుక్కర్ కూడా చల్లారిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూడ్డానికే చాలా బాగుంది కదా. ఇంకా మీకైతే సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది చాలా వేడిగా ఉంది, మీకు అందుకు అలా అనిపిస్తుంది. మనం తింటున్నప్పుడు చల్లారుతూ ఉంటుంది కదా, అప్పుడు పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. పిల్లలకి ఎప్పుడు ఇడ్లీ, దోశ అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మీకు సింపుల్గా కూడా అయిపోద్ది అనమాట. ప్రాసెస్ కూడా ఏం పెద్ద ప్రాసెస్ కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.